కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మాడుగులలో ఉన్నాము. జియాలజీలో పిహెచ్డి చేసిన రైతు విష్ణువర్ధన్ రెడ్డి గారు 3 ఎకరాల్లో దాదాపు 9 రకాల కూరగాయల పంటల్ని పూర్తి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఒక మంచి మోడల్ని రైతులందరికీ అందించాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్తే మేడం. 3 ఎకరాల్లో 9 రకాల పంటల్ని, అది కూడా పూర్తి సేంద్రియ పద్ధతిలో పండించాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? ఇవన్నీ కూడా స్టెప్ వైజ్గా వేసారా ఎట్లా? 2 ఎకరాలు మాత్రం ఒకటేసారి వేసినాము. ఒక టైప్ టమాటా అయిపోయేదాడివే ఇది వేసినాము. ఇంకొకటి మాత్రం కొద్దిగా లేట్గా వేసినాము. దోస ఆనగకాయ అయితే కొద్దిగా లేట్గా వేసినాము. మేము ఏంటంటే ఆర్గానిక్ ఓన్లీ, ఇందులో ఏ యూరియా కానీ డిఏపి కానీ ఏ కెమికల్స్ వేయలేదు. ఓన్లీ పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు ప్లస్ న్యూట్రిషన్స్ వేసినాము. న్యూట్రిషన్స్ సాయిల్ అప్లికేషన్ వేసినాము. డ్రిప్ తోటి నీళ్ళు కూడా కొద్దిగా తక్కువనే ఉంటాయి, అయినా కానీ 3 ఎకరాలకు వస్తుంది. 3 ఎకరాలు వేసినాం. ఇప్పుడు ఈ పొలంలో, ఈ 3 ఎకరాల పొలంలో ఎన్ని రకాల కూరగాయ పంటలు ఉన్నాయి? టమాటా, క్యాప్సికమ్, మామూలు మిర్చి, చిక్కుడు, కాకరకాయ, బీరకాయ, ఆనగపకాయ, దోసకాయ, 8 క్యాబేజీ. 9 రకాలు. 9 రకాలు. అంటే ఫస్ట్ ఏది పెట్టుకున్నట్టు దీంట్లో? టమాటా పెట్టుకున్నాం. టమాటా ప్యారలల్గా చిక్కుడు, మిరప పెట్టినాం. జనరల్గా అందరు ఏమంటారంటే మిరప మెయింటైన్ చేయటం చాలా కష్టం. మిరప అంటేనే చాలా వారానికి 2 సార్లు కూడా మందులు కొట్టాల్సి ఉంటుంది, పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది అంటారు కదా. మరి మిరప, ఇంకోటి క్యాప్సికం కూడా షేడ్ నెట్ కిందనే క్యాప్సికం పండుతుంది. మామూలు టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పండదు అంటారు కదా. ఎట్లా అవి బాగానే ఏం లేదు మేడం, నేనైతే ఇంతవరకు దాని మీద ఏం కెమికల్ ఏమి కొట్టలేదు. అసలు ఎన్పికే ఏది కూడా డ్రిప్పులో కూడా వేయలేదు. డ్రిప్పులు వేయలేదు. దీనికి కూడా మిరపకు కూడా ఏమి ఇవ్వలేదు. సరే ఓన్లీ వేప నూనె కొట్టినాం 3 సార్లు, 2 సార్లు వేప నూనె కొట్టించిన. వేప నూనె కొట్టాలి కంపల్సరీ. వేప నూనె ఇంకా కొన్ని కొట్టాలి. మాకు కొద్దిగా టైం లేక కొద్దిగా అది లేక కొట్టలే, కానీ ఏది కొట్టలే. మీరు చూస్తారు కదా చెట్టు. అదే కాయ కూడా తేటగుంది, ఎక్కడ కూడా పురుగు మచ్చ ఏది లేదు. వేప నూనె వల్లే పాజిబుల్. వేప పొడి కొద్ది అంతవరకే, ఇంకా భూమిలో వేసి ఇంకా బాగుంది. అంటే మీరు ఆల్రెడీ భూమిలో పెండెరువు, కోడెరువు కూడా వేసుకున్నారు కాబట్టి ఆ బలం కూడా దీనికి తెగుళ్ళని రాకుండా, అంటే మొక్క బలంగా ఉంటే అంటే ఆరోగ్యకరమైన మనిషి కూడా వ్యాధులు రావు కదా, అట్లనే మొక్క బలంగా ఉంటే వ్యాధులు కూడా రావు. సేమ్ ఫార్ములా వేసేటప్పుడే మంచిగా మనము ఎరువులు వేసి దునుకురు గట్టిగా వేయాలి. ఇప్పుడు యూరియా జనరల్గా ఏం చేస్తారు, 1600 పెట్టి ఒక డిఏపి బ్యాగ్ వేస్తారు. 1600 2 బ్యాగులు వేస్తారు, 3000 అవుతుంది. అదే 3000కు 1 టన్ను 2 టన్నుల పశువుల ఎరువు వేస్తారు. వెయ్యరు రైతులు. ఎందుకేరో ఏమో నాకు తెలియదు, వేస్తారు. వేసినా కానీ న్యూట్రిషన్స్ మెయిన్, మొక్కకు కావాల్సిన న్యూట్రిషన్స్, మైక్రో న్యూట్రిషన్స్ ఇంపార్టెంట్. దాన్ని వేయాలి. దాన్ని వేసి ఓపిక పట్టాలి. అంటే ఫస్ట్ మీరు మీ భూమిని భూసార పరీక్ష చేయించుకున్నారా? అంటే ఏం లోపం ఉంటే అదే వేసిరు? ఏది లోపం ఉంటే అది అది చేయించుకున్నందుకు మీకు తెలిసింది మీ నేలలో ఏమున్నాయి, ఏం లేవు, ఏం వేయాలి. దాన్ని బ్యాలెన్స్ చేసిన. దాన్ని కూడా అన్ని బ్యాలెన్స్ చేయలేదు. కొన్ని ఇంకా వాస్తవంగా ఏమైందంటే కొన్ని ఇవి కూడా దొరకవు టెస్టులలో, కొన్ని మూలకాలు కూడా టెస్ట్ బయటికి పడవు, మనకు రిపోర్ట్లు రావు. టెస్ట్ రిపోర్ట్స్ లేవు, టెస్ట్ ల్యాబ్స్ లేవు. ఎక్కడ కొన్ని లేవు. వాళ్ళను పోయి అడిగిన నేను. అంటే మనకు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉంది, జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాలలో కూడా లేవు మేడం. వాళ్ళు కొన్ని మాత్రమే ఇస్తుండ్రు. ఏ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చూసిన నేను క్రీడాలో పోయి చేయించిన, సాయిల్ టెస్ట్ చేయించాలన్నప్పుడు క్రీడాలో చేయించిన. ఇవెందుకండి అని అంటారు సింపుల్గా వాళ్ళు. సైంటిస్టులు, నేను సైంటిస్ట్నే. అవును, మీరు పిహెచ్డి చేసి అగ్రికల్చర్లోకి వచ్చిన. సో నేను ఈక్వల్గానే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తా. ఎందుకంటారు ఏం సార్, ఫండమెంటల్స్ ఉన్నాయి కదా అని నేను ఆర్గ్యుమెంట్ చేస్తా. ఆయన నువ్వు కొత్తది కదా, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అంటారు. బట్ ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. కంపల్సరీ ఇప్పుడు మొక్కకు ఏమేమి మూలకాలు కావాలనో అవి ఇచ్చినప్పుడే నీకు దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే, అన్ని ల్యాండ్స్లల్లో అన్ని మూలకాలు ఉండవు. ఇది జియాలజికల్గా భూమి మీద ఎక్కడ కూడా మొక్కకు సరిపోయేంత న్యూట్రిషన్ అవి ఏడా కూడా లేదు.
ఎక్కడ నేను మొత్తం నా రీసెర్చ్లో చెక్ చేసిన. అంటే మీరు జియాలజీలో పిహెచ్డి చేశారు కాబట్టి మీకు భూమికి సంబంధించిన ప్రతిదీ తెలుసు. మరి మామూలు రైతులు పాపం వాళ్ళకి చాలా వరకు తెలియదు. మరి వాళ్ళకి తెలియజెప్పాల్సిన బాధ్యత ఎవరిది? మన భూమిలో ఏం లోపాలు ఉన్నాయి, ఏం వేసుకోవాలనేది చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? మన ఇండియాలో లేదు అంత సిస్టమ్. మన ఇండియాలో నాకు తెలిసినంత వరకు ఆ సిస్టమ్ లేదు. ఉన్నా కానీ వాళ్ళు ఫాలో గారు. ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఈ స్పెషలిస్ట్ ఇన్ సాయిల్ సైంటిస్ట్, క్రాప్ మీదకి రాదు. రకరకాలుగా ఉంటారు. అంటే ఇండివిజువల్ స్పెషలైజేషన్ ఉంటుంది కానీ గ్రూపింగ్ స్పెషలైజేషన్ రాదు. రాకపోవడంతో ఏంటంటే ఇంటిగ్రేటెడ్ స్టడీ రాదు. నేను జియాలజీ, నాది 3 సబ్జెక్టులు మేడం. ఎంఎస్సి జియాలజీ, ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్, పిహెచ్డి ఇన్ గ్రౌండ్ వాటర్, ప్లస్ మాస్టర్ డిగ్రీ ఇన్ కార్టోగ్రఫీ మ్యాపింగ్. సో నాకు ఈ 4 సబ్జెక్టుల మీద గ్రిప్ ఉంది కాబట్టి నేను ఎన్విరాన్మెంటల్ సైన్స్లో నాకు బాగా అవగాహన వచ్చింది. మొక్క ఏంది, బయోడైవర్సిటీ ఏమవుతుంది అనే కాన్సెప్ట్ మీద వచ్చినప్పుడు నేను ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గానే పనిచేస్తున్నాను. సో ఏమిస్తే ఏమవుతుంది, పాత మొక్క ఎట్లా ఉన్నది అసలు అనొచ్చు. నువ్వు చెప్పేదే కరెక్ట్, భూమి మీద ఆల్రెడీ ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఇంత పంట వస్తుంది కదా, అది ఎట్లా సాధ్యమో అంటే ఏ ఎన్విరాన్మెంటు, ఏ న్యూట్రిషన్స్, ఏ మొక్క దేనికి బట్టి అంతే ప్రొడక్షన్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ల్యాబ్లల్లో ఇథనాల్ తయారు చేసి హై ఈల్డ్ అనేసి 40 టన్నులు 30 టన్నులు అని చెప్తున్నావు. ల్యాబ్లో ఏం చేస్తావు, నువ్వు సాటిస్ఫై చేస్తావు, మ్యాక్సిమం సాటిస్ఫై చేస్తావు. దానికి మొక్కకి ఏం కావాలి సాటిస్ఫై చేసి రిపోర్ట్ ఇచ్చి రైతుని మోసం చేస్తున్నాడు. అదే ఇంత పెద్ద ఫీల్డ్లో దాని రిజల్ట్ ఎట్లుంటుందో కూడా మనకు చెప్పాడు. ఆయన ఎక్కడో ఒక పావు ఎకరమో వేస్తాడు, చెప్తాడు. సో ఇందులో ఇంకొక కాన్సెప్ట్ ఉంది. కొన్ని నేలలు చాలా మూలకాలు ఉంటాయి, కొన్ని నేలల్లో సక్సెస్ అవుతారు. అది ఎక్కడంటే నీకు డిపాజిటెడ్ సాయిల్స్లో, సెడిమెంటరీ సాయిల్స్లో అన్ని మూలకాలు, అన్ని ఆర్గానిక్ మెటీరియల్స్ ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ కోస్టల్ ఏరియా ఉంది, గంగా బేసిన్ ఉంది, సారవంతమైన పొలాలు ఎక్కడున్నాయో అక్కడ మాత్రము ఈ పంటలు కొన్ని వచ్చేదానికి అవకాశం ఉంది. అవకాశం కాదు, కంపల్సరీ వస్తాయి. మనకి ఈ నెలలోనేమో ఏ లోపం ఉంటే అది సరి చేసుకుంటేనే మనకి ఈల్డింగ్ వస్తుంది. మూలకాలు, మొక్కకు కావాల్సిన మూలకాలన్నీ దాంట్లో ఆ సాయిల్స్లో ఎక్కువ ఉంటుంది. సో అక్కడ కొంత సస్టైన్ అవుతున్నారు. మన ఇండియాలో ఏంది అంటే నేను అబ్జర్వ్ చేసిన టోటల్ ఇండియాలో అలాంటి భూములు చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకే మన భారతదేశానికి మెయిన్ సోర్స్ ఏంది అంటే అలాంటి డెల్టాయిక్ ప్రాంతాలు అవి చాలా ఉన్నాయి. మ్యాన్ పవర్ ఉంది, మనకు ఒక సిస్టమ్ ఉంది. వెనకటి నుంచి ఋషులే కానీ వీళ్ళే కానీ చేసిన సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ను ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఈ కెమికల్స్ ఇవి వచ్చి పాడు చేస్తున్నాయి తప్పితే అదే పాత సిస్టంలో ఇంకా కొంత అది అవగాహన చేయగలిగితే బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి. రావు అనేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే పర్ఫెక్ట్ పొలిటికల్ సిస్టమ్ రాంగ్ ఉంది. ఇప్పుడు హరిత విప్లవంలో ప్రాబ్లం వచ్చింది. హరిత విప్లవంలో మనకు ప్రొడక్షన్ తక్కువ అయ్యేసరికి వీళ్ళు ఏం చేసిండ్రు, హైబ్రిడ్స్ ఇంట్రడ్యూస్ చేసారు. హైబ్రిడ్తో పాటు ఏం చేసిండ్రు, కొంత కెమికల్స్ అప్పుడు ఏమైనాయి 10-20% మాత్రమే వేసారు. ఇప్పుడు ఏం చేస్తారు, 10-20% ఆర్గానిక్ మెటీరియల్ వేసి 80% అదవుతుంది. విష్ణువర్ధన్ రెడ్డి గారు కంప్లీట్గా ఈ వ్యవసాయానికి వచ్చి, పూర్తి ఆర్గానిక్ వ్యవసాయానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? నేను 3 ఏళ్ళు అవుతుంది, 3rd ఇయర్ అవుతుంది. ఈ ఫీల్డ్లోకి వచ్చేసరికి ఈ ల్యాండ్లో 2 ఏళ్ళ నుంచి 2 ఏళ్ళకి వెళ్ళి ఈ భూమికి కెమికల్ వాసన తెలియదు, కెమికల్ వేయకూడదని అనుకున్నా, ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నా. ఇప్పుడు ఇదంతా ప్రయోగాత్మకంగా మీరు చేస్తున్నారు. ఏంది ఎట్లా పండుతుంది, రిజల్ట్స్ వస్తున్నాయి. ఐఎమ్ సీయింగ్ రిజల్ట్ చూస్తున్నా. లాస్ట్ ఇయర్ టమాటా వేసిన, టమాటా సమ్మర్ సీజన్లో వేసిన, కొంత రిజల్ట్ వచ్చింది. అందులో ఏం మైనేజ్ చేసిన అనేది అర్థమైంది. సో దాన్ని ఇప్పుడు బ్యాలెన్స్ చేసిన. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కాంపోస్ట్ తయారు చేస్తున్నా, అది వేస్తా. అది నాకు రిజల్ట్ ఇస్తుందని నాకు బాగా నమ్మకం ఉంది. అంటే ఈ 9 రకాలు ఎందుకు వేయాల్సి వచ్చింది? యాక్చువల్గా ఏమవుతుందంటే మేము ఒక సింగిల్ క్రాప్ చేసిన. లాస్ట్ ఇయర్ ఏం చేసిన, క్యాబేజీ టమాటా 2 క్రాప్లు వేసి మార్కెటింగ్ చేసిన. మార్కెటింగ్ చేస్తే నాకు రాలే డబ్బులు. క్యాబేజీ 5 నుంచి 7 రూపాయల వరకే వచ్చింది, లోయెస్ట్ ప్రైస్ వచ్చింది. టమాటా కూడా రేట్ రాలేదు. సో నేను 100 టన్నుల మెటీరియల్ ఇచ్చిన, కానీ నాకు లాభం రాలే. 100 టన్నులు ఇచ్చినాక లాభం రాలే. దీంట్లో నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే
ఈ 10 రకాల కూరగాయలను డైరెక్ట్ కన్జ్యూమర్కు అమ్మేయాలనే ప్లాన్ తోటి ఇవి వేసినాం. డైరెక్ట్ కన్జ్యూమర్కు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ పెద్ద కమ్యూనిటీలకు తీసుకుపోయి ఇవన్నీ డైరెక్ట్ సేల్ చేయాలనే కాన్సెప్ట్ తోటి ఈ 9 రకాలు చేసిన. 9 రకాలు వేసిరు ఇప్పుడు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎట్లయిపోయిందంటే మార్కెట్, మీరేమో ఇంత కష్టపడి కోడెరువు పెండెరువు అన్నీ వేసి ఎటువంటి కెమికల్ లేకుండా పండిస్తున్నారు కష్టపడి. అక్కడ మార్కెట్కి వెళ్తే ఏది ఆర్గానిక్ ఏది ఆర్గానిక్ కాదు అన్నిటికీ గంపగత్తగా ఒకే ధర దక్కుతుంది. అట్లాంటప్పుడు మీలాంటి రైతులు ఇంత శ్రమ పడి చేసినా కూడా దానికి ఒక్కొక్కసారి నిరాశ అనిపించదా? నేను యాక్చువల్గా రైతులాగా చేయట్లేదు, ఒక రీసెర్చ్ ఓరియంటెడ్లోనే చేస్తున్నా. రైతులాగా చేసేటట్టయితే ఫస్ట్ ఇయర్ అయిన తర్వాతనే వెళ్ళిపోయేటోడిని. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది, ఎందుకు వస్తుంది, మామూలు రైతు ఎందుకు సస్టైన్ అవ్వట్లేదు, ఏమవుతుంది అనేది నాకు అర్థమైంది. సో ఆ కాన్సెప్ట్లోకి వచ్చిన నేను. సో వన్స్ నాకు ఒక గ్రిప్ దొరికింది, ఆల్రెడీ 50% దొరికింది. ఇంకొక 50% గ్రిప్ దొరికితే నేను అందరు రైతులకు ఇస్తాను. నా ఫార్ములా నేను రైతులకు ఇస్తాను. సో ఇదేంటంటే మొత్తం మీరు చెప్పారు కదా తెలంగాణ మొత్తం ఇవ్వచ్చు కదండి, అది కూడా పాసిబిలిటీ కాదు. మొత్తం ఇవ్వడానికి రాదు, ఒక బిట్ వైజ్గానే పోవాల్సి వస్తుంది. అంటే మీరు ప్రస్తుతం అంటే ఒక చిన్న సన్నకారు రైతులని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎట్లా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఒకవేళ ఆర్గానిక్గా తన భూమిని బాగు చేసుకొని ఆర్గానిక్గా పండించుకోవాలనుకున్నా ఎట్లా అమ్ముకోవాలి, ఏ మోడల్ బాగుంటుంది, భూమి ఎట్లా ఉండాలి, భూసార పరీక్ష ఎట్లా, ఇవన్నీ ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ వ్యవసాయం చేస్తున్నా. ఇప్పుడు నా ఈ విలేజ్ ఉంది, మాడుగులో ఉంది. మాడుగులో మాకు దగ్గర 7-8 వేల ఎకరాల ల్యాండ్. నాకు 100 ఎకరాలు దొరికితే చాలు. 100 ఎకరాలు అంటే నాకు ఒక 10 మంది రైతులు 20 మంది రైతులు దొరికితే చాలు. 20 మంది రైతులు దొరికితేనే నేను ఒక అన్ని ప్రొడక్ట్స్ని తీసేసి ఎట్లా చేయాలి ఏంది అనేది డిజైన్ చేసుకుంటాను. సో అది సిస్టమ్ వేరుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కెమికల్స్ వేయకుండా తక్కువ ఖర్చు, కెమికల్స్ అనే కాదు, చాలా లీస్ట్ ఖర్చు అన్నట్టు. ఇప్పుడు లీస్ట్ ఖర్చుతో బయటకు తీస్తున్నాం, ప్రోడక్ట్ బయటకు తీస్తున్నాం. పెట్టుబడి ఖర్చులు చాలా పెరిగిపోతున్న వ్యవసాయంలో కాబట్టి తక్కువ పెట్టుబడి ఖర్చుతోని మంచి ప్రోడక్ట్ సమాజానికి ఎట్లా అందియాలి, ఇదే మీ ప్రాజెక్ట్ సారాంశం. అదే మొత్తం నా కాన్సెప్టే అది. నాకు ఒకటే ఏంటంటే తినే కన్జ్యూమర్కు మంచి ఫుడ్ రావాలి, అదే నా కాన్సెప్ట్. ఇప్పుడు 3 ఎకరాలల్లో ఏ పంట ఎంతెంత విస్తీర్ణంలో వేశారు? ఒక టమాటా 1 ఎకర్ వేసిన, మిరపనే కానీ చిక్కుడే కానీ కాకరకాయ కానీ బీరకాయ కానీ ఆనగపకాయ దోసకాయ అన్నీ పావు ఎకరాలు వేసిన. క్యాబేజీ ఒక 1 ఎకర్ వేసిన. అంటే ఈ మోడల్లో వేస్తే రైతు ఒక పంట, ఇప్పుడు టమాటా తక్కువ ధరకే పడిపోయింది, ఇప్పుడు ఒక పంట లాస్ అయినా కూడా ఇంకొక పంట నుంచి రైతు గెట్ ఆన్ కావచ్చు. అవును, ఇప్పుడు నేను బీరకాయలు ఉన్నాయి, బీరకాయలు 25 రూపీస్ కేజీ ఉంది. టమాటా అంటే ఇప్పుడిప్పుడే. మిర్చి కూడా దాదాపు 40-50 రూపాయలు ఉంది ఇప్పుడు మార్కెట్లో. అంటే ఒక పంట మనకు దాని మీద బయట పడలేకుండా ఇంకో పంట నుంచి గెట్ ఆన్ అవుతాం. వస్తుంది. నేను ఏ కాన్సెప్ట్లో పోతున్నామంటే ఒక రైతు ఒక ఎకరే ఎందుకు చేయాలంటే ఇంట్లో చేసుకుంటే చాలు. వైఫ్ అండ్ హస్బెండ్ కెపాసిటీ, లేబర్ డిపెండ్ కాకుండా ఉండాలి. ఇప్పుడు లేబర్ చాలా ప్రాబ్లం అయింది. మేము ఇక్కడ చూస్తాము, ఇక్కడ చాలామంది అబ్జర్వ్ చేస్తున్నా, అంతా ఫ్యామిలీ చేసుకుంటాడు, ట్రాన్స్పోర్ట్ తీసుకుపోతాడు. కొద్దిగా 2 బ్యాగులు 3 బ్యాగులు అయితే, పెద్ద బ్యాగులు అయితే స్కూటర్ బైక్ మీద కట్టుకుంటాడు, లోకల్ దగ్గర మార్కెట్లో పోయి అమ్ముకుంటాడు. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ కూలు వర్కౌట్ అవుతున్నాయి. నేనేమో హైదరాబాద్ నుంచి వచ్చి చేసిన, అది వేరే విషయం. వీళ్ళకి ఏమైందే వాళ్ళు తెంపే కూలి వాళ్ళకు వర్కౌట్ అవుతుంది, వాళ్ళే దున్నుకుంటారు, వాళ్ళే నాటుకుంటారు. సో ఇద్దరికి 1 ఎకరం 2 ఎకరాలు కంఫర్ట్. సో ఇప్పుడు వచ్చే మార్కెట్ మ్యాక్సిమం అంతా అక్కడి నుంచే వస్తుంది. ఎవరో ఒకరు 2 ఎకరాలు 3 ఎకరాలు చేస్తారు, కానీ మ్యాక్సిమం నేను అబ్జర్వ్ చేస్తున్న మార్కెట్ లోకల్ మార్కెట్లకు అయ్యేసరికి, ఇక్కడ మాల్ మార్కెట్లకు అయ్యేసరికి అవే వస్తున్నాయి. కొద్ది వస్తాయి, అవి అమ్ముతారు. సో వాళ్ళను ఈ బ్రోకర్స్ డ్యామేజ్ చేస్తారు, లాస్. కరెక్ట్ రేట్ వస్తలేదు, ధర దక్కట్లేదు. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కసారి రేటు తగులుతుంది. ఈ రైతులు కూడా ఏం చేస్తారంటే ఒకసారి వేస్తారు. మొన్న బెండకాయ వేసిండు, బెండకాయ వేస్తే 50 రూపాయలు 60 రూపాయలు ఉంది. ఏం రోజు క్వింటల్ తీసుకపోయినా రోజు 5,000, రోజు డే బై డే తీసుకపోతే నెలకు 1,00,000 రూపాయలు, 2 నెలలు 2 లక్షలు. 1 ఎకరానికి 2 లక్షల రూపాయలు ఇన్కమ్ అంటే మంచి ఇన్కమ్, కానీ ఇంటోళ్ళే చేసుకుంటారు. సో ఈ కాన్సెప్ట్.
సో వాళ్ళకు ఇంకా కొంత మనం ప్రోత్సాహం ఇచ్చి మంచి ఆర్గానిక్ మెథడ్ ఇచ్చినాం అనుకో, అలాంటి వాళ్ళు మనకు ఒక 10 మంది 20 మంది దొరికితే వాళ్ళంతా చేస్తే వాళ్ళకి మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, మంచి ఇన్కమ్ జనరేట్. ఆ మోడల్ మీరు తయారు చేసి రైతులకు ఇవ్వాలనే ఆలోచనతోనే మీరు పిహెచ్డి చదువుకొని ఉద్యోగంలో ఉన్నా కూడా ఈ రీసెర్చ్ అనేది చేస్తున్నారు ఇక్కడ. విష్ణువర్ధన్ రెడ్డి గారు, చీడపీడలు అనేవి రోజు రోజుకు చాలా ఉధృతి పెరిగిపోతుంది, కొత్త కొత్త రకాల తెగుళ్ళు కూడా వస్తున్నాయి. ఇట్లాంటి టైంలో ఈ ఆర్గానిక్ సేద్యం ద్వారా వీటన్నిటిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చా? మీరు కూడా చూస్తున్నారు కదా, ఎట్లాంటి ప్రాక్టీసెస్ చూసారు? నేను చెప్పటం కన్నా ఫీల్డ్లో చూడటం వేరు. దీంట్లో నేను ఏ కలుపు మందు కొట్టలేదు, అది ఏ పురుగు మందు కొట్టలేదు, ఏ కెమికల్ వాడలేదు. మిరపకాయలు మీరు చూస్తున్నారు క్వాలిటీ ఎట్లా వచ్చిందో, మిరపకాయలే కానీ టమాటా చూస్తున్నారు, చిక్కుడుకాయ చేంజ్ చూస్తున్నారు. ఓన్లీ వేప నూనెనే కొట్టిన, నేచురల్గా దొరికే వేప నూనె మాత్రమే కొట్టిన. ఆ వేప నూనె కూడా నాకు గవర్నమెంట్లో సబ్సిడీకి ఇచ్చారు. బయట అది 1000 రూపాయలు లీటరు, 800 నుంచి 1000 రూపాయలు. నాకు గవర్నమెంట్లో 320 రూపాయలకు లీటర్. అంటే ఎక్కడ తెచ్చుకున్నారు? మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో తీసుకున్నాను. మీ మండల్ అగ్రికల్చర్ ఆఫీస్లో వాళ్ళ దగ్గర వాళ్ళకు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది, సబ్సిడీలా ఇచ్చింది, తెచ్చుకున్నా. నాకు వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య ట్రైకోడర్మా, సూడోమోనోపాస్ ఇవి కూడా ఇస్తున్నారు. సో అవి యూజ్ చేసుకుంటున్నాం. సో అవి ఏంటంటే ఈ ట్రైకోడర్మా, సూడోమోనోపాస్ అనేవి బ్యాక్టీరియా పెస్ట్ని రాకుండా చేస్తాయి, డిసీజులు రాకుండా కంట్రోల్ చేస్తాయి. సో అవి మేము డ్రిప్లు ఎక్కించుకున్నాం. స్టార్టింగ్లో ఏం చేసినామంటే డ్రిప్లు ఎక్కించిన, అది ట్రైకోడర్మా, సూడోమోనోపాస్ 2 ఎక్కించిన, న్యూట్రిషన్స్ ఇచ్చిన, మామూలుగా ఆర్గానిక్ మెటీరియల్ ఇచ్చిన. విత్తనం అయితే హైబ్రిడ్దే కానీ మనకు సేద్యం మాత్రం మొత్తము సేంద్రియం. హైబ్రిడ్ విత్తనం తప్పేం కాదు మేడం, దానికి పొటెన్షియాలిటీ ఎక్కువ ఉంటుంది. పొటెన్షియాలిటీని తగ్గట్టు మనము దానికి బలం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనిషి మామూలుగా రోజు ఆఫీస్కి పోయి వచ్చేటోళ్ళు ఇంత బాక్స్ తింటే సరిపోతుంది. బట్ అదే జిమ్కి వచ్చేటోళ్ళు ఇంత తింటే కాదు. పొలంలో కష్టం చేసేవాళ్ళు కూడా కొంచెం గట్టిగానే సేమ్ అదే. ఇప్పుడు పొలంలో బాగా కష్టం చేసేటోళ్ళు నేను మామూలుగా ఆఫీస్కి వచ్చేటోళ్ళు తిన్నంతంటే 4 రోజులలో నీరస పడిపోతారు. సేమ్ ల్యాండ్ పరిస్థితి కూడా అదే. నీకు హై పొటెన్షియాలిటీ రావాలి, నీకు ఎక్కువ క్రాప్ రావాలి, హైబ్రిడ్లో వచ్చేంత ప్రొడక్షన్ రావాలి అంటే దానికి సంబంధించిన న్యూట్రిషన్స్ అవన్నీ ఎక్కువ ఏం చేస్తున్నారంటే కెమికల్స్ వేస్తున్నారు, డిఏపి, యూరియా వేస్తున్నారు. ఇవన్నీ నైట్రోజన్ బేస్డ్ లవణాలు, ఇవన్నీ లవణ రూపంలో మార్చి నేచురల్గా దొరికే మినరల్స్, నేచురల్గా దొరికే ఎలిమెంట్స్ను లవణ రూపంలో మార్చి ఆ లవణ రూపాన్ని చెట్టుకి ఇస్తున్నారు. ఆ లవణం ఏమవుతుంది, డైరెక్ట్ మొక్క తీసుకుంటుంది. అది బేసిక్గా అది కరెక్ట్ కాదు. లవణ ఏవైతే మూలకాలు ఉంటాయో ఆ మూలకాలను భూమిలో వేస్తే మూలకం ఏది కూడా డైరెక్ట్ మొక్క తీసుకోదు. ఫండమెంటల్ అదేం చేస్తుంది, ఆ మొక్క నుంచి ఒక బ్యాక్టీరియా మధ్యలో పనిచేసి ఆ బ్యాక్టీరియా మొక్కకి ఇస్తుంది. మొక్క ఏం చేస్తుంది, ఈ లవణాలను అందరిని కన్వర్షన్ చేసి మొక్కకి ఇస్తుంది. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే ఈ బ్యాక్టీరియాను తీసేసి లవణాలను డైరెక్ట్ మొక్కకి ఇచ్చే ప్రాసెస్ చేస్తుంది. అంటే అక్కడ కూడా బ్యాక్టీరియా కావాలి, కానీ ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే డిఫరెంట్ బ్యాక్టీరియా వస్తుంది, నేచురల్ బ్యాక్టీరియా రాదు. నేచురల్ బ్యాక్టీరియా ఇస్తే నేచురల్గా వచ్చే పురుగులను చంపేస్తుంది, అసలు రానియదు, పెస్ట్ అనేది రానియదు. దాంట్లో ఉండే మొక్కలో వచ్చే కణాలలో వచ్చే స్ట్రెంత్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఈ బ్యాక్టీరియాస్ అన్ని ఏం చేస్తుంది అంటే స్ట్రెంత్ ఇచ్చేస్తుంది, తట్టుకునే శక్తి దానికి ఆల్రెడీ. మనం జనరల్గా మనం చెప్తాం కదా, మంచి బలంగా ఉంటే ఇమ్యూనిటీ. అసలు గమ్మత్ ఏంటంటే దాంట్లోనే డెవలప్ అవుతుంది, ఈ సాయిల్లోనే డెవలప్ అవుతుంది. 90% బ్యాక్టీరియాస్, చెడ్డ బ్యాక్టీరియాస్ అవన్నీ సాయిల్లోనే ఉంటాయి. ఎప్పుడైతే దాన్ని కొట్లాడే బ్యాక్టీరియా లేదో ఇది డామినేట్ చేస్తుంది, అందుకే తెగులు పెరుగుతుంది. బ్యాక్టీరియాని చంపేసుకుంటున్నాము, చెడ్డ బ్యాక్టీరియా పెరిగిపోయి చెడ్డ బ్యాక్టీరియా పెరుగుతుండటంతో వచ్చేస్తుంది. మెయిన్ దీనికి కారణం ఏంటంటే ఫర్టిలైజర్స్, సింథటిక్ ఫర్టిలైజర్స్. అంటే సింథటిక్ అంటే యూరియానే కానీ, డిఏపి కానీ, SSP కానీ, ఇవన్నీ ఆల్రెడీ దీంట్లతో ఏమవుతుందని తెగులు వస్తుంది. తెగులు వచ్చేసరికి మందు కొడుతున్నాం. ఈ పెస్టిసైడ్స్ ఎంత డేంజర్ మేడం అంటే, నేను కొన్ని దాని ఉపయోగాలు, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ చదివినా, ఒక కెమికల్ అది కొంత మోతాదులో పోయినా కూడా పిల్లల బ్రెయిన్ మీద పడి మెమరీ లాస్ కావటము, లేకపోతే ఇంకొక రకమైన డిసీజులు రావటము, అది డైరెక్ట్గా హ్యూమన్ హెల్త్కు డ్యామేజ్ చేస్తుంది.
సో ఇప్పుడు ఒకప్పుడు ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు సీజన్ ఎప్పుడో మారినప్పుడు హాస్పిటల్కి పోయేది. ఇప్పుడు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్. ఇవాళ 100 హాస్పిటళ్ళు 100 మెడికల్ కాలేజీలు రావడానికి రీజన్ ఏంటి అంటే ఫుడ్. ఫామ్లో చేసే ప్రాక్టీస్ తోటి అది అవుతుంది. సమాజం ఆరోగ్యం ప్రభావితం స్లోగా అవుతుంది. అది స్లోగా డైవర్ట్ అయ్యింది. ఇప్పుడు ఏమవుతుందంటే కొంత మార్పు వచ్చింది. కొంతమంది చేస్తున్నారు, కానీ చేసిన వాళ్ళకి లాభం లేదు. ఎందుకు లాభం లేదు అంటే, సరే చేస్తున్నాడు. నేను ఒక పొటాటో రైతుని అడిగిన, ఆయన ఇంటర్వ్యూ చేసిండు, నేను కలవలేదు. ఇంటర్వ్యూ చేస్తే ఏంటంటే, సార్ నేను ఆర్గానిక్ పండిస్తున్నా, నాకు ఆర్గానిక్ చేసినా గదే రేట్ ఇస్తుర్రు, మామూలు వచ్చినా గదే రేట్ ఇస్తున్నారు, నాకేం అవసరం సార్, నేను ఎందుకు చేయాలి, నాకేం అవసరం అన్నట్టు ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆయన. నాకు అనిపించింది, అంటే చేసేటోళ్ళను కూడా డిస్కరేజ్ చేసేది ఏంటి అంటే దళారీ వ్యవస్థ. సో ఆ రైతు ఆ క్వాంటిటీని ఒక దగ్గర అమ్ముకోలేడు, అక్కడ వస్తుంది ప్రాబ్లం. సో ఆయనకి రేట్ రాకపోయేసరికి నేను ఎందుకు తీసుకోవాలి, ఈ కోళ్ళెరువు ఎందుకు తీసుకోవాలి, ఎక్కువ అంటే ఈ ఆర్గానిక్ చేయాలంటే కొద్దిగా శ్రమ ఎక్కువ అవుతుంది, చీపే అవుతుంది కానీ కొద్దిగా శ్రమ ఎక్కువ అవుతుంది. ఒక్కొక్కసారి ఈల్డ్ తక్కువ వస్తుంది. అంటే దీని అంటే మీరు లాభ నష్టాలను బేరీజ్ వేసుకోకుండా నేను ఫార్మర్ బేస్డ్గా చేయట్లేదు, ఒక అబ్జర్వేషన్ మోడల్లో చేసి రాసుకుంటున్నారు ప్రతి ఒక్కటి, ఏంటి ఏదేస్తే ఒక రికార్డ్ ప్రూఫ్గా చేసుకుంటున్నారు. నాకు అది ఓకే వస్తే మల్టిప్లై చేస్తాను దాన్ని మల్టిప్లై ఫార్మర్స్. ఇప్పుడు విత్తనాల విషయానికి వస్తే విత్తనాలు ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు? నేను బెంగళూరు నుంచి తెప్పించిన. బెంగళూరు యాక్చువల్గా ఏంటంటే నేను జర్నల్గా రీసెర్చ్ సెంటర్లను బాగా నమ్ముతా. రీసెర్చ్ సెంటర్లు అంటే ప్రైవేట్వి కూడా ఉంటాయి, ఈ గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్లో ఉంటుంది. గవర్నమెంట్ వాళ్ళకి అంత ఫెసిలిటీ కల్పిస్తుంది, అయిన కాడికి చాలా బాగా ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కనిపించే దాదాపు 9 రకాల పంటలకు సంబంధించిన విత్తనాలన్నీ మనకు గవర్నమెంట్వేనా? కొన్ని గవర్నమెంట్వి, కొన్ని లోకల్గా తీసుకున్నా, అవి కూడా అక్కడి నుంచి వచ్చాయి మేడం. ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో అయితే ప్రైవేట్ వాళ్ళు చేశారు. ఒక ఏది కాకర బీర తప్ప మిగతా అన్ని గవర్నమెంట్వే. అంటే కాస్ట్ ఎట్లా పడుతుండొచ్చు? అది చీప్ పడుతుంది మేడం, బయట మార్కెట్ కన్నా 50% తక్కువ వస్తుంది. సబ్సిడీల కోసం ఇంకా తక్కువ వస్తుంది. ఇప్పుడు నేను వేప నూనె చూసినారు, బయట 1000 రూపాయలు, హోల్సేల్లో తీసుకుంటే 500 600 పడుతుంది. గవర్నమెంట్ సబ్సిడీతో ఇస్తుంది 320 రూపాయలు, 320 రూపాయలే లీటర్. సేమ్ అది 1500 ppm, ఇది 1500 ppm. వీళ్ళు ఏం చెప్తారు షాప్లోకి పోతే, గవర్నమెంట్ అంతా డూప్లికేట్ వస్తుంది అంటారు. బట్ నువ్వేమమ్ముతున్నావు? నీదేమో నమ్మాలే, వాళ్ళదేమో నమ్మొద్దా? సో గవర్నమెంట్ కూడా అంతే, ఏదైనా అంతే. మంచిగానే ఈల్డింగ్ అనిపిస్తుందా విత్తనం? గవర్నమెంట్ విత్తనం 100% మేడం, దాంట్లో డౌట్ పడవలసిన అక్కర్లేదు. రీసెర్చ్ సెంటర్స్, ఏ రీసెర్చ్ సెంటర్లో కూడా వాళ్ళు డూప్లికేట్. ఇంకొకటి తెలుసా మేడం, జర్మినేషన్ తక్కువ అయితే వాళ్ళు ఆపేస్తారు. నీకు వాళ్ళ జర్మినేషన్ 90%, మ్యాక్సిమం స్టాండర్డ్ 80% 90% సీడ్స్నే అమ్ముతారు. 60% అయిపోయాడో వాళ్ళు పక్కన పడేస్తారు. ఎందుకంటే మేమెందుకు బ్లేమ్ కావాలి అనేసి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు, పక్కకు పెడతారు. ప్రైవేట్ వాళ్ళు అట్లా కాదు, కలిపి అమ్మేస్తారు. నెక్స్ట్ ఇయర్కైనా అమ్మేస్తారు. ఇంకా అవుట్డేటెడ్. నేను రీసెంట్గా ఒక షాప్లోకి పోయినా, ఎక్స్పైర్డ్ డేట్ని నాకు అమ్మాలని చూసిండు. ఎక్స్పైర్డ్ అయిన కెమికల్ను, ఎక్స్పైర్డ్ అయిన మెటీరియల్ను నాకు ఎక్స్పైర్ అయిపోయింది కదా అంటే, అయిపోయింది కానీ ఎంతో అంత తీసుకొని వేయండి సార్ అన్నాడు. నువ్వు పోయిపోయి నాకే చెప్తున్నావురా నాయన నువ్వు అంటే, నాకే అట్లా చెప్తున్నారంటే, అంటే ఒక ఉన్నత చదువులు చదువుకున్న, ఒక PhD చదువుకున్న మీకే అది అంటగట్టనిక చూసిరంటే, మరి మామూలు సామాన్య రైతు పరిస్థితి ఏంది సమాజం వల్ల? ఘోరం. ఈ రైతుకు తెలియదు మేడం. నేను చూస్తున్నా కదా, ఓ మందు వచ్చింది, ఏదో పురుగు వచ్చేదాడు, వాడు పోతాడు గిది అని చెప్తాడు. వాడు ఏది ఇస్తే, షాప్ వాళ్ళు ఏది ఇస్తే అదే కొడతాడు మేడం. వాళ్ళు ఏది ఇస్తే అదే. నాకు కూడా స్టార్టింగ్లో నాకు కూడా కొద్దిగా నాలెడ్జ్ లేనప్పుడు నాకు కూడా అట్లనే ఇచ్చారు. నేను దాన్ని స్టార్టింగ్లో అంటే నేను ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఏదో మందు అడిగిన, ఏదో తెగులు వచ్చింది, బూజు తెగులు వస్తే, ఏదో బూజు తెగులు వస్తే అడిగితే డోస్ తక్కువ చెప్పిండు, వేరే మందు ఇచ్చిండు. ఇది ఇప్పుడు ఈ రీసెర్చ్లోకి వచ్చేసరికి లేదు, ఇది కాదు, ఇది కావాలంటే ఆ మందులు దొరకట్లేదు, కొన్ని దొరకక ఏం చేస్తాడు, ఏదో ఓటిస్తాడు, ఇది కొట్టుపో అది కొట్టుపో అంటాడు. అక్కడ డ్యామేజ్ అవుతుంది. అవి ఓసారి ఏం చేస్తుంది అంటే డిసీజ్ని ఎక్కువ చేస్తాయి, తక్కువ చేయవు, ఎక్కువ చేస్తాయి, ఒక్కోసారి కంట్రోల్ అవుతాయి. అంటే ఈ లెక్కన చూస్తే ఒక రైతు
పూర్తి స్థాయిలో సేంద్రియ వ్యవసాయానికి వచ్చి ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే లాభమే ఉంటుంది, ఉంటుంది. కానీ ఆ పద్ధతి ప్రకారం రావడంలో అడ్డంకులు ఉన్నాయి. అడ్డంకులు ఉన్నాయి, చాలా గ్యాప్ ఉంది. ఆ మార్కెటింగ్ విషయంలోనే కానీ, సీడ్ విషయంలోనే, ఫర్టిలైజర్, ఈ టెక్నాలజీ విషయంలో రైతుకు నేచురల్కు చాలా గ్యాప్ ఉంది. ఇక్కడ నా ఈ లోకల్ అబ్జర్వేషన్ చెప్తున్నా. కొంతమంది రైతులు సారవంతమైన భూములు వాళ్ళు కొంత సక్సెస్ అవుతున్నారు. కోస్టల్లో నేను చూస్తాను, కోస్టల్లో కొన్ని ప్లేస్లో కొంతమంది ఉన్నారు రైతులు, కొంత అదే ఇప్పుడు కొద్దిగా సస్టైన్ చేయగలుగుతుంది. సో వాళ్ళు కూడా కెమికల్స్ వాడుతున్నారు. నేను ఎన్నో యూట్యూబ్ చూసిన, ఎవరు కూడా ఆర్గానిక్ నేచురల్ అనే దానికి మీనింగ్ లేకుండా చెప్తున్నారు మేడం. కొంతమంది డైరెక్ట్ నేచురల్గా చేయమంటారు, పాత చేయమంటారు, ఈల్డ్ రాదు, రేట్ రాదు, పైసలు రాదు, అన్ని ప్రాబ్లం ఉంటాయి. సేమ్ కష్టం చేయాలి. ఈ కాంపిటేటివ్ మార్కెట్లో వాళ్ళు ఎవరు కూడా సస్టైన్ కాలేరు. ఈ నేచురల్వి కొనాలి, ఎక్కువ రేటు పెట్టాలంటే హై కాస్ట్, మామూలు సామాన్యుడు కొనలేడు, తినలేడు, హై దాంట్లోకి పోవాలి, దానికి అప్రోచ్ ఉండదు. నువ్వు వాళ్ళకి సప్లై చేసేంత ఈల్డింగ్ కూడా రావాలి, మనకి ఈల్డ్ రావాలి, నువ్వు ప్రొడక్షన్ అమ్మే కన్జ్యూమర్కి ఈ రైతుకి మధ్యన అనుసంధానం ఉండాలి. దీన్ని కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు కొంత గ్యాదరింగ్ చేసేసుకొని వాళ్ళ ప్రోడక్ట్ అమ్ముకుంటున్నారు. వాళ్ళు అక్కడి నుంచి కొనుక్కొని వీళ్ళకు మార్కెట్కు డైరెక్ట్ మార్కెటింగ్ వాళ్ళకి ఇచ్చేసి అమ్ముకుంటారు. అక్కడ మీడియేటర్స్, ఎక్కడ పోనీ మీడియేటర్స్ యాక్టివ్ ఉంటారు. మీడియేటర్స్ అంటే ఓవరాల్గా అంటే ఒక రైతు ప్రకృతి సేద్యం, ఒకవేళ ప్రకృతి సేద్యం అనొద్దాం, ఆర్గానిక్ అనాలి దీన్ని. ఆర్గానిక్ అనొచ్చు, ప్రకృతి అనొచ్చు. ఇది టోటల్గా నేచురల్గా అయిపోతున్నాం. అంటే ఇప్పుడు ఈ సేంద్రియ వ్యవసాయంలో రైతు సస్టైన్ కావాలంటే ఇట్లా మల్టిపుల్ క్రాప్స్ వేసుకోవాలి ఒకటి, దీంతో పాటు ఒక మార్కెటింగ్ టెక్నిక్స్ కూడా తెలుసుకుంటే మంచి లాభదాయకమే ఉంటుంది. అంటే ఒక రైతుకు మల్టిపుల్ పాజిబుల్ కాకపోవచ్చు. ఒక 2 క్రాపులు 3 క్రాపులు వేసుకోవచ్చు. 1 ఎకరము 1.5 ఎకరం, హాఫ్ ఎకర్ వేసుకుంటే లాభం ఉంటుంది. సో ఇట్లా ఏంటంటే ఒక 10 మంది రైతులు కలిసిరనుకో, ఒక 20-25 వెరైటీస్. మేము ఆలుగడ్డ కూడా వేసినా, మీకు చూడలేదు, మీకు ఆలుగడ్డ కూడా వేసిన. ఇక్కడ రాదు అని అంటారు, బట్ ఆలుగడ్డ కూడా వస్తుంది. క్యాప్సికం కూడా షేడ్ నెట్ కిందనే వస్తుంది అంటారుగా మీరు? లేదు మేడం, నేను చిన్నదే కదా, చిన్న బిట్టే కదా. అది విత్తనం కూడా చాలా కాస్ట్ ఉంటుంది అంటారు. లేదు మేడం, మేము బెంగళూరు నుంచి తెప్పించిన ఒక మిక్స్డ్ కిట్ అని వచ్చింది. 240 రూపీస్ ఏమో తీసుకున్నాడు. 8 రకాలు 10 రకాలు ఇచ్చిండు. ఎంత పడుతుంది మేడం? 25 రూపీస్ ప్యాకెట్. ఇది అందులో వచ్చిన అదే ఇంకా 25 రూపీస్దే. నేను విత్తనాలు అది తీసుకపోయినా నర్సరీలో ఇచ్చిన, నర్సరీలో ఒక ట్రైలర్లో వేసి ఇచ్చిండు, తెచ్చి వాడుకో. అంటే బెంగళూరు నుంచి 240 రూపాయల కిట్ ఇచ్చిండ్రు అన్నారు కదా, ఎక్కడి నుంచి తెప్పించారు అది? అది సైట్లో IIHR అని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ అని బెంగళూరులో ఉంది. నాకు కేవీకే వాళ్ళు చెప్పిండ్రు, అదే క్రీడా వాళ్ళు. డైరెక్ట్ మనం వెబ్సైట్లోకి పోయి ఆర్డర్ చేసుకోవచ్చు. దానిలోకి ఆర్డర్ చేసుకుంటే, అయితే మేజర్గా ఏం చేసిన, ఈ టమాటా వేసిన. టమాటా కూడా మంచిగా ఉంది ఈల్డింగ్. ఏ విత్తనం ఇది? ఇది ఆర్కా రక్షక్ అని వాళ్ళది, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బెంగళూరు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళది. ఇది వాళ్ళు తెలంగాణకు రికమెండ్ చేయలే. యాక్చువల్గా వాళ్ళ అందులో రికమెండేషన్స్ ఉంటాయి. ఈ సీడు ఇది సూటబుల్ అంటే వాళ్ళు ఆ ఏరియాలనే రీసెర్చ్ చేసింది. నేనేం చేసిన, సరే ఎక్స్పెరిమెంట్గా ఏంది అనేసి చాలా ఈల్డింగ్ వచ్చింది, చెట్టు నిండా కాయలే ఉన్నాయి. మేమే షాక్ అయినాం. మళ్ళీ నేను విచిత్రం ఏంటంటే, ఒక కెమికల్ కొట్టలేదు, ఒక పురుగు మందు కొట్టలేదు, ఒక బస్తా యూరియా వేయలేదు, అసలు యూరియానే వేయలే. కొద్దిగా స్టార్టింగ్లో కొద్దిగా NPK ఒక 2-3 కిలోలు ఇచ్చిన, ఒక 2 టైమ్స్ ఆ గ్రోత్ కోసం. అది కూడా లేకుండా నడిచిపోతున్నాయి. అసలు వీటికైతే అది కూడా ఇవ్వలేదు. ఎటువంటి కెమికల్స్ వేయకున్నా కూడా టమాటా విరగ కాసింది. ధర లేదు ఇప్పుడు. ధర లేకున్నా సరే మా సాటిస్ఫాక్షన్ ఏంటంటే, నేను వితౌట్ ఆర్గానిక్ ఫుడ్ను 5 రూపాయలకు 10 రూపాయలకు సామాన్యానికి ఇస్తున్నాను, తృప్తి ఉంది నాకు. ఇది మెయిన్ కావాల్సింది. ఇప్పుడు నాకు ఇయ్యాల లేదు. వాస్తవంగా చెప్పాలంటే టమాటాలో 2-3 సీజన్స్ మంచి రేట్ వస్తుంది. సో ఆ కాస్ట్ ఇప్పుడు నేను ఏ కెమికల్ లేకుంటే ఇప్పుడు వండించినప్పుడు, నెక్స్ట్ డ్రాట్ సీజన్లో వండించింది అనుకో, నాకు రేట్ వస్తుంది. ఇప్పుడు మదనపల్లిలో సక్సెస్ రేట్ ఏంటంటే, వాళ్ళు 365 డేస్ టమాటా వస్తుంది.
₹5 కిలో వచ్చినాడు టమాటా తీస్తారు, ₹3 వచ్చిన టమాటా వస్తుంది, ₹100 ₹80 వస్తుంది. ₹100 కిలో వచ్చినప్పుడు కూడా టమాటా తీస్తారు. నేను అక్కడ పోయొచ్చిన, మదనపల్లి పోయొచ్చిన, అబ్జర్వ్ చేసిన ఏంది అసలు ఏంది ఒకసారి కాకుండా ఒకసారి రేటు తాకుతుంది. తగ్గుతుంది. కంపల్సరీ ప్రతి మ్యాక్సిమం రైతులు అద్దె క్రమంలో టమాటాలు వేస్తారు. సో ఆ ల్యాండ్స్ అలాంటివి, దానికి ఈ టమాటాకి అక్కడ సూటబుల్ అవుతుంది. సో అది కూడా జియాలజికల్గా, టెక్నికల్గా, ఫిజికల్గా, అది జియోగ్రాఫికల్గా ఏంది, ఆ వెదర్ ఏంది, అక్కడ ఎందుకు అక్కడనే ఉన్నది అనేది స్టడీ చేసి వచ్చిన. సో మేము ఇక్కడ చేయాలనేది ప్లాన్. అవుతుందా కాదా అనేది అవుతుంది అనేది అయితే ఒక ప్రయత్నం మొదలు పెట్టి లాస్ట్ ఇయర్ చేసిన, కొంత వచ్చింది. సో అప్పుడు కొంత నాకు తప్పులు చేసిన, అంటే ఏం మిస్టేక్స్ ఉన్నాయో రెక్టిఫై చేసుకుంటున్నా. ఇప్పుడు మీరు ఇట్లే మంచి పరిశోధనలు చేసి ఒక సక్సెస్ మోడల్ని రూపొందించి ఎంతోమంది రైతులకు ఇస్తారని అయితే ఆశిస్తున్నాం. మీరు లాభ నష్టాలతో సంబంధం లేని వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఎంత లాభం అదంతా అడగడం కూడా బాగుండదు. కాబట్టి ఒక మంచి మోడల్ రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఈ టమాటాకు లాభం వస్తుంది నాకు. అంటే నేను పూర్తిగా ఏం లాస్ గాను. ఇంతకుముందు ఏంటంటే స్టేకింగ్ చేసిన, స్టేకింగ్ ఖర్చులు, వైరింగ్ ఖర్చులు, లేబర్ ఖర్చులు ఉన్నాయి. నేనేమనుకున్నా ఈ సీజన్ రాదు, నాకు తెలుసు. లాస్ట్ ఇయర్ చేసిన, ఈ సీజన్ నాకు ₹5 ₹10 ₹5-6 కన్నా ఎక్కువ రాదని తెలుసు. భూమి మీదనే వండిద్దాం, చలో ఏమవుతుందో చూద్దాం. ఏమీ లేదు, జస్ట్ పైపులు పెట్టేసినాం, పైపులు వేసినాం, నారేసినాం. మాకు ఒక ఎంత అంటే ఒక 20,000 సాయిల్కి ఇచ్చినాం. సాయిల్ అది ఒకటేసారి పోదు, ఒక సింగిల్ ఇన్వెస్ట్మెంట్ కాదు అది. ఈ పైపులు కూడా పాత పైపులే వాడినా, ఇవి ఈసారి రాదని తెలిసి పాత పైపులు అంటే యూజ్ చేసిన పైపులే వాడినా, ఆ డ్రిప్ ఇరిగేషన్. ఇక లేబర్ అంటారా మా అంటే 2, 3, 4, 5 వేలు ఏమో అవుతుంది. సో ఆ స్టైల్లో పోయినా. ఇప్పుడు నాకు ఇది ₹5 వచ్చినా లాభం వస్తుంది. ఈ క్రాప్కు నేను ఎన్ని బాక్సులు, నాకు 30 టన్నులు 25 టన్నులు వచ్చినా కానీ ఆ లెక్కను చూసుకుంటే లాభమే వస్తుంది. ఇంత తక్కువ రేట్లో కూడా ఆర్గానిక్ నాకు లోకల్ మార్కెట్ ఇచ్చినా కానీ నాకు 40,000 50,000 అయితే కంపల్సరీ వస్తుంది లాభం. లాస్ అయితే ఏం లేదు, లాస్ రాదు 100% ఇది లాస్ అయితే రాదు. నేను పెట్టిన పెట్టుబడి నాకు కష్టానికి ఎక్కువ రాకపోవచ్చు, కొద్దిగా వస్తుంది. అది అయితే ఒక సక్సెస్ఫుల్ మోడల్ అయితే మీరు త్వరలోనే రూపొందించాలని అయితే ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ విష్ణు. నెక్స్ట్ ఇయర్ మాత్రం చాలా ఎక్కువ వేస్తా, ఈ సీజన్లోనే ఎక్కువ వేస్తా. ఓకే, నెక్స్ట్ ఇయర్ కూడా కలుస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. లాభ నష్టాలతో సంబంధం లేకుండా రైతులకు ఒక మంచి సేంద్రియ వ్యవసాయ మోడల్ని రూపొందించాలని విష్ణువర్ధన్ రెడ్డి గారు చేస్తున్న కృషి అభినందనీయం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.